హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈ వీడియోలో మనం అఫిడవిట్స్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూడబోతున్నాం. ముందుగా రూల్ 38 గురించి తెలుసుకుందాం. అఫిడవిట్స్ బిఫోర్ హూమ్ మే బి స్వార్న్ ఆర్ అఫర్మ్డ్. దీనికంటే ముందు మనం ఏంటంటే ఈ అఫిడవిట్ స్వేరింగ్ ఆర్ అఫర్మేషన్ ప్రాసెస్ ఏదైతే దాని గురించి మనకు ఒక అవగాహన ఉండాలన్నమాట. ముందుగా మనం ఏం చేస్తాం, ఈ స్వేరింగ్ ఆర్ అఫర్మేషన్ ఏదైతుందో అది జరగాలంటే ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, ముందు మనం ఒక అఫిడవిట్ని ప్రిపేర్ చేస్తాం. అఫిడవిట్ రైట్, ఏదైతే మనకి ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్లో మనం ఏదో టైప్ రిటర్న్ ఎలాగైతే అలాగా ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటాం రిక్వైర్డ్ ఫార్మేట్లో. సో ఇందులో మనం ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయాలి. రైట్, అఫిడవిట్లో ఏముంటాయి ఫ్యాక్ట్స్. సో ఈ ఫ్యాక్ట్స్ కూడా బేస్డ్ ఆన్ పర్సనల్ నాలెడ్జ్, రైట్, ఆర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆర్ బిలీఫ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ అండ్ బిలీఫ్ బేస్డ్ అయి ఉండొచ్చు, లేదా పర్సనల్ నాలెడ్జ్ అయినా ఉండొచ్చు. వీటి బేస్డ్ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ మనం అందులో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ డాక్యుమెంట్ రెడీ అయిపోయింది అఫిడవిట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, చూజ్ అన్ ఆథరైజ్డ్ పర్సన్. చూస్ స్టెప్ 1 రెడీ చేసాం. స్టెప్ 2 చూస్ అన్ ఆథరైజ్డ్ పర్సన్. ఆథరైజ్డ్ పర్సన్, రైట్. ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో ఆథరైజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఏదర్ నోటరీ కానీ ఆర్ రిజిస్ట్రేట్ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ ఎవరైతే ఇట్లా మెన్షన్ చేసినటువంటి పీపుల్ ఎవరైతే వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. టేక్ అఫిడవిట్స్. వీళ్ళని అప్రోచ్ అవుతాం అనమాట. రైట్. సో వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, షో యువర్ ఐడెంటిటీ. ఇది వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో, ఇది ఆధార్ కానీ ఓటర్ కానీ ఏదైతే ఎందుకు టు కన్ఫర్మ్ అవర్ ఐడెంటిటీ. సో దాన్ని చూపిస్తాం అనమాట. నెక్స్ట్ టేక్ ఓత్ ఆర్ అఫర్మేషన్. ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తాడంటే హీ విల్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అఫిడవిట్. ఎందుకంటే అఫిడవిట్ మనమే రాయాల్సిన అవసరం లేదు. మనకి తెలియకపోవచ్చు, వేరే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చొచ్చు. అందులో ఏమన్నా మనకు తెలియాలి కదా. సో అందువల్ల ఏం చేస్తాడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను హీ విల్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది అఫిడవిట్. మనకి లేదంటే బ్లైండ్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు కదా, ఇలిటరేట్ ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళ విషయంలో అయినా కూడా ఏంటంటే ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట దాన్ని చదివి. దెన్ ఓత్ అండ్ అఫర్మేషన్ అని చెప్పాను కదా, మనం ఏం చేయాలి, we must swear in the name of God or solemnly affirm that. అని చెప్పాలి, దేవుడి మీద ప్రమాణం చేసి లేదా ఆత్మసాక్షి ప్రమాణం చేసి చెప్తాను ఏమని, కంటెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఆర్ ట్రూ. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అతను చదివి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఇలా ప్రమాణం చేసి అవి ట్రూ అని చెప్పి మనం చెప్పాలన్నమాట. దెన్ అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సైన్ ది అఫిడవిట్. అఫిడవిట్ని మనం సైన్ చేయాలి, లేదంటే అటాచ్ అవర్ మార్క్ ఇంప్రెషన్ ఏది ఉంటుందో దాన్ని అటాచ్ చేస్తాం అనమాట. ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముందు. ఆ తర్వాత మనం సైన్ చేసిన తర్వాత అతని సమక్షంలో ఆఫీసర్ ఎవరు ఉన్నారైతే అతను సైన్స్ ది అఫిడవిట్ ఆయన సైన్ చేస్తారనమాట. అలాగే స్టాంప్ అటాచ్ చేస్తారు అండ్ డేట్ వేస్తారు. సో అలాగే ఒక సర్టిఫికేట్ యాడ్ చేస్తారు. సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ స్వార్న్ ఆర్ అఫర్మ్డ్ బిఫోర్ మీ అని చెప్తారు. నా ముందు ప్రమాణం చేసి అవి వాస్తవమైన అంగీకరించారు, లేదంటే నా ముందు ధృవీకరించారని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అటాచ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే అఫిడవిట్, దట్ వన్ ఈజ్ రెడీ ఎందుకు టు బి ఫైల్డ్ ఇన్ ది కోర్ట్. ఇది ప్రొసీజర్ అనమాట మనకి. రైట్, అఫిడవిట్ స్వేరింగ్ ఆర్ అఫర్మేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇది మనకు ఐడియా వస్తే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. స్వేరింగ్ ఆర్ అఫర్మేషన్ అంటే ఏం లేదు, అయితే స్వేరింగ్ అంటే దేవుడి మీద ప్రమాణం చేసి, ఆర్ అఫర్మేషన్ అంటే లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి అందులో కంటెంట్స్ ట్రూ అని చెప్పి చెప్పడం అనమాట. సో అది మనం ఎవరెవరు ముందు చేయొచ్చు అలాంటి ప్రమాణం అంటే స్వేరింగ్ కానీ ఆర్ అఫర్మేషన్ ఎవరి ముందు చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది చూడండి. అఫిడవిట్స్ ఇంటెండెడ్ ఫర్ ది యూజ్ ఇన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో మనం ఉపయోగించుకోవాలని ఉద్దేశిస్తున్న అఫిడవిట్ అని కూడా మేబీ స్వార్న్ అఫర్మ్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్. రైట్.
or an advocate other than advocate who has been engaged in such proceeding. సో అఫిడవిట్ని ఎవరైతే ఫైల్ చేస్తున్నారో ఆ అడ్వకేట్ కాకుండా వేరే అడ్వకేట్ ఎవరైతే ఉంటే అతను ముందు కానీ, ఆర్ మెంబర్ ఆఫ్ పంచాయత్. సో పంచాయతీ మెంబర్ అంటే అతని ముందు కూడా మనం ఈ ప్రాసెస్ అనమాట దాన్ని స్వేరింగ్ అండ్ అఫర్మేషన్గా చేయొచ్చు. అలాగే సబ్ రిజిస్ట్రార్, నజీర్ ఆర్ డిప్యూటీ నజీర్, ఆర్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ, రైట్. ఏ మెంబర్ ఆఫ్ జిల్లా పరిషత్ ఆర్ మున్సిపల్ కౌన్సిలర్, ఆర్ ఏ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ రిసీవింగ్ పెన్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్, or any other gazetted officer in the service of state government or central government, or a notary as defined in the Notaries Act, or any commissioner or person appointed by High Court. For the purpose of taking affidavits or affirmations, right. Any judge or any commissioner for taking affidavit in any court of record in India. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఇన్ ఇండియా అంటే హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ అనమాట. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముందు మనం ఆ స్వేరింగ్ ఆర్ అఫర్మేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. అంటే హీ విల్ టేక్ ది అఫిడవిట్, దీనికి సంబంధించిన అఫర్మేషన్ కానీ ఆర్ స్వేరింగ్ ప్రాసెస్ కానీ అతను తీసుకొని డిక్లేర్ చేస్తాడు దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఆథరైజ్డ్. సో అతనికి ఇందులో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అతను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత అతను నా ముందు సంతకం చేశాడు అని చెప్పి అతను ధృవీకరిస్తూ అతను కూడా సైన్ చేస్తారనమాట. అప్పుడే ఆ డాక్యుమెంట్ మనం ఫైల్ చేయగలం. ఈ ప్రాసెస్ అనేది అది మీట్ అవ్వాలన్నమాట, మనం కంప్లై చేయాలి, రైట్. సో వీళ్ళ ముందు మనం ఎవరి ముందే చేయొచ్చు అనమాట. ఓకే, ఇంతమంది ఎందుకు మనకి? టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు స్వేర్ అఫిడవిట్స్ అనమాట, రైట్. టు స్వేర్ అఫిడవిట్స్, ఆ ప్రాసెస్ సింప్లిఫై చేయడానికి. ఎందుకంటే ఆ విలేజ్లో వీళ్ళు ఎక్కడైతే ఉంటారో కదా అక్కడ టు టేక్ అఫిడవిట్స్ someone must be there కదా, to ensure someone is available at that place to take affidavits. సో అన్ని ప్రాంతాల్లో కూడా అవైలబుల్గా ఉండటానికి అందరికీ ఇక్కడ మండల పంచాయతీ, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి కూడా జడ్జెస్ వరకు, రిజిస్టర్ ఆఫీసర్ వరకు అందరినీ కూడా ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు అందుబాటులో ఉండాలి టు టేక్ అఫిడవిట్స్ అనమాట. వీళ్ళు ఎవరి ముందైనా కూడా మనం డాక్యుమెంట్కి సంబంధించి అఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎందుకు అసలు ఈ ప్రాసెస్ ఎందుకంటే టు కీప్ అఫిడవిట్స్ జెన్యూన్, రైట్. టు కీప్ అఫిడవిట్స్ genuine, right, are legally valid. సో అప్పుడు మాత్రం ఇలాంటి ప్రాసెస్ అనమాట డిక్లేర్ చేసిన తర్వాత మన కోర్టులో వాటిని ఫైల్ చేయొచ్చు. సో ప్రాసెస్ సింప్లిఫై చేస్తున్నాడు. ప్రతిసారి మన కోర్టుకు వచ్చి అక్కడే ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా కోర్ట్స్ మీద కూడా కొంచెం బటన్ తగ్గిస్తుంది అనమాట. సో రూల్ 38 అర్థమైందని మీకు అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.